ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జనసేనాని విజయం కోసం నిజంగా చాలా మంది కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎందుకు అంటే మనందరికీ తెలుసు. ముఖ్యంగా జనసేనని ఎవరు ఒక రాజకీయ పార్టీగా లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా ఎవరు ముందు ఊహించుకోలే. ఏదో సొంత వ్యక్తి. ముఖ్యంగా ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక స్టార్‌గా చూసినా కూడా ఒక సామాన్యంగా ఉండే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఆయన మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. నార్మల్‌గా మన ఇంట్లో నుంచో లేదంటే ఒక మంచి అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్త లేదంటే ఒక సంఘానికి మంచి చేయాలనుకునేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే చాలా మార్పులొస్తాయనే ఉద్దేశంతో చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా 2009లో చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా అంటే ప్రతి ఒక్కరికి కష్ట నష్టాలు అనేవి అన్నీ తెలుస్తా ఉంటాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మెగాస్టార్ అయిన విధానం మనందరికీ తెలుసు. ఆయన ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడి ఈ స్థాయికి చేరుకున్నారు. అందరి కష్టాలు తెలిసిన వాడిగా, అందరి వాడిగా ఆ టైంలో పార్టీ పెట్టి, పార్టీ నుంచి సపోర్ట్ వస్తది. ఒక మంచి ఓట్ పర్సెంటేజ్ కూడా అప్పట్లో వచ్చింది. అయితే దాన్నే నిలబెట్టుకోలేకపోయారు అని చెప్పాను. నిజంగా ఆయన నిలబెట్టుకోవడం కాదు. నిజంగా ఆయనని మనం నిలబెట్టుకోలేకపోయాం. ఎందుకు అంటే రాజకీయ పరిస్థితులు అలాంటియి అప్పట్లో. దాని గురించి మనం ఏం మాట్లాడతాం అంటే ఆయనకి చెప్పేవాళ్ళు ఏం చెప్పారు? ఇది లేకపోతే మీరు మరి ఏ ఇబ్బందులొచ్చినాయని మనకి క్లియర్‌గా ఎవరికీ తెలీదు గానీ ఒకళ్ళేమో ఒకళ్ళ పేరు చెప్తారు. ఒకళ్ళ పేరు చెప్తారు. ఏదైనా ఆ పార్టీ మెర్జ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకొక పార్టీ అదే కుటుంబం నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారొచ్చి ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్స్ అంటే ఫస్ట్ ఆ ఫ్యామిలీతోనే విభేదించి బయటకొచ్చి ఇప్పుడు తర్వాత ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని నడుపుకోవడానికి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో మాటలు పడి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆయన సినిమాలు చేసుకున్న డబ్బులు, ఆ పిల్లలకి పేరు మీద దాచుకున్న డబ్బులు కావచ్చు, అన్ని డబ్బులు తీసుకొచ్చి పార్టీకి పెట్టి, ఎవరి దగ్గర నుంచి చేయి చాచి అడగకుండా, అడిగే అలవాటు పవన్ కళ్యాణ్ గారికి లేదనుకోండి. అయినా కానీ ఇప్పటి వరకు తీసుకొచ్చి నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేసేయచ్చు. ఇప్పుడు ఏదో ఒక పార్టీ రాజకీయ పార్టీ పెట్టి ఆయనకు ఉన్న చరిష్మాకి ఒక 10, 20 మంది స్పాన్సర్లు ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు. అంటే ఇన్వెస్ట్ చేసుకోవడానికి. మీకు ఒక 10 కోట్లు ఇస్తాం, లేదా 100 కోట్లు ఇస్తాం, లేదా 50 కోట్లు ఇస్తాం. మీ పార్టీలో మేము పోటీ చేస్తాం. గెలిచిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. మాకు ఇది కావాలి, ఇది కావాలి, అవినీతి చేయటానికి చూస్తారు. సో ఇదే విధంగా ఉంటుంది. సో మనం అలా కాదు. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలి. చాలా పద్ధతిగా ఉండాలి. మన అంటే భావజాలాన్ని ముఖ్యంగా ప్రజల కోసం ఉపయోగపడాలి. ప్రజలకి మంచి చేయాలి. ఏదో ఒక డబ్బులు పెట్టేసి వస్తే ఆడు మళ్ళీ ఆ డబ్బులు తీసుకోవడం కోసం మళ్ళీ రాజకీయాన్ని వాడుకుంటాడు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంతగా కష్టపడి పార్టీ నిర్మాణం చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చారు. మనందరికీ తెలుసు మొన్న కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది దాదాపు 240 కోట్లకు పైగా ఆయనకి డీడీల రూపంలో పంపిస్తే కూడా ఆయన రిజెక్ట్ చేశారు. అది ఆయన నిజాయితీ. అయితే ఇప్పుడు ఆ గెలుపుని మెగాస్టార్ ఫ్యామిలీ నిజంగా ఒక్కసారి ఆ వీడియో మనం చూస్తే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకున్న విధానం కావచ్చు, పూల వర్షం కురిపించిన విధానం కావచ్చు. అంటే ఒక మెగాస్టార్ ఆయన ఇంతకన్నా అచీవ్‌మెంట్స్ చూసారు. ఇంతకన్నా భారీ జనాన్ని చూసారు. హీరోగా చూసారు, రాజకీయ నాయకుడిగా చూసారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని ఒక నిజాయితీ పరుడుగా అసలు ఆయన పడ్డ కష్టాన్ని చూసి నిజంగా పవన్ కళ్యాణ్ గారే ఆశ్చర్యపోయారు. అసలు అంత భారీ ఘన స్వాగతం మెగాస్టార్ దగ్గర నుంచి దొరకటం. అయితే దీంట్లో మనం చూడొచ్చు అంటే నేను కూడా చాలా సార్లు చూసి చాలా ఎమోషన్ అయిపోయాను. అంటే చిన్నప్పటి నుంచి ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల్ని మనం ఇష్టపడుతుంటాం అందరికీ తెలుసు. ఆ ఫ్యామిలీని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా ఆయన రిసీవ్ చేసుకొని వచ్చిన తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అలా కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తుంటే ఒక పక్కన నాగబాబు గారు పూలు విసురుతున్నారు. అంటే అసలు అంటే ఒక కష్టపడి నిజంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఆయన ఇష్టపడి ఆయనను చూసి నేర్చుకుని కొంతమంది హీరోలైతే, కొంతమంది ప్రొడ్యూసర్లైతే, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లైతే, కొంతమంది ఆర్టిస్టులుగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తి నిజంగా ముఖ్యంగా ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టారు ఎందుకని చాలామంది అనుకున్నారు. మనం ఆ టైంలో మనం గతంలో చూసుకునుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వగానే పవన్ కళ్యాణ్ గారు మన చిరంజీవి గారు వెళ్ళి
ఆ హీరోలందరినీ ప్రభాస్ గారిని, మహేష్ బాబు గారిని, రాజమౌళి గారిని అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి చేతులు జోడించి అడుగుతున్నానని చెప్తే ఆయన ఇలా పెట్టుకుని ఇలా కూర్చుని ఉన్నాడు. అంటే ఎక్కడ ఆయనకి అవమానం జరిగితే అవమానాన్ని చిరంజీవి గారు తీసుకున్నారో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఆయన అక్కడితో వదిలేసాడేమో కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం దాని వల్ల ప్రజారాజ్యం అప్పుడు ఏదైతే చిరంజీవి గారిని కావచ్చు, మెగాస్టార్ ఫ్యామిలీని కావచ్చు, ఆయన ఫ్యామిలీలో కూతుర్ల పేరు మీద ఇంకొకళ్ళ పేరు మీద ఇష్టం వచ్చినట్టు వాగుతున్నా కానీ అప్పుడు ఆయన లైట్ తీసుకుని పార్టీని మెర్జ్ చేశారేమో కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం వదల కసిలోంచి పుట్టింది. అంటే ప్రజలకు మంచి చేద్దామని వస్తే మనల్ని ఎందుకు ఆపుతున్నారు వీళ్ళు? మనం ఏంటి, మనం చేసిన నేరం ఏంటి? ఇది పవన్ కళ్యాణ్ గారిని బాగా కలిసివేసింది అనుకోవాలి. ముఖ్యంగా 2014లో స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఏమీ ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేశారు అని చెప్పేసి ఆయనకి ఇంకా ఆవేదన ఎక్కువైపోయింది. ఒక్క ఆలోచన కూడా లేకుండా అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ యువతంతా కూడా దానికి ఏం చేయాలో తెలియట్లా. వాళ్ళకి ఒక ఉద్యోగం ఉంటలా, ఒక కంపెనీ రావట్లా, ఒక ఇండస్ట్రీ రావట్లా, ఇటువంటి ఉపాధి అవకాశాలు లేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అవన్నీ ముందే ఊహించారు కాబట్టే ఆ రోజు తెలంగాణ విభజనని ఆయన్ని వ్యతిరేకించలా, ఆ తీరుని వ్యతిరేకించారు. అందుకనే ఆయన అంతకుముందు చిరంజీవి గారికి జరిగిన అవమానాలు కావచ్చు, ప్రజారాజ్యంలో జరిగిన అవమానాలు కావచ్చు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి జరిగిన అవమానాలు అన్నీ ఇన్ని కాదు. తిన్న దెబ్బలు, మాటలు, ఆయనకి హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్దామంటే అడ్డుకుంటారు. ఆయన ఒక వెహికల్ తయారు చేసుకునే వారాహి అని దాన్ని తీసుకెళ్దామంటే ఎవడొస్తాడో చూస్తాను, అసలు ఎలా నడుస్తుందో చూస్తానంటాడు. అసలు పవన్ కళ్యాణ్ అనేవాడిని అసెంబ్లీ గేటు కూడా దాకనే ఉన్నట్టారు. ఎవడికి వాడి ఇష్టం వచ్చినట్టు వాగేశారు. ఇప్పుడు ఆ వాగిన ప్రతి నోరు కూడా ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా సిగ్గుపడే విధంగా ఉంది. నిజంగా అది ప్రజల తీర్పు. నిజంగా ఇంత అద్భుతమైనటువంటి తీర్పు ఇంకొక ఏ పార్టీ కూడా చూసుండదు. అందుకనే చిరంజీవి గారు అవన్నీ గుర్తుపెట్టుకున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని, నువ్వురా నిజమైన నాయకుడివి, నిన్ను అవన్నీ తీసుకోలేకపోయాను, నువ్వు అవన్నీ మనసులో పెట్టుకుని నిలబడ్డావు, కష్టపడ్డావు, తిట్లు తిన్నావు, తన్నులు తిన్నావు, ఏదేమైనా సరే సాధించావని చెప్పి ఆయనకి వెల్కమ్ చేసిన విధానం అంతా అయిపోయిన తర్వాత, ఇదిగో అన్నయ్య, నీ అవతల ఉన్న వ్యక్తి నీకు సంస్కారం లేకుండా నీకు నమస్కారం పెట్టలేకపోయాడు, నేను పెడుతున్నాను నీకు, ఆంధ్ర ప్రజల తరపున నీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పి. అంతేకాదు, ఎందుకంటే చిరంజీవి గారు లేకపోతే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఉండవు, నేను కూడా ఉండున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా ఎన్నిసార్లు అయినా చెప్తారు, చిరంజీవి గారే మా హీరో అని. ఆయనే హీరో, ఆయనే మెగాస్టార్, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఆయన తప్ప ఇంకా వేరే వ్యక్తుల్ని చూసుకోలేము మెగాస్టార్ స్థానంలో. సో చిరంజీవి గారిని ఆ స్థాయిలో చూసినందుకు ఒక వ్యక్తి అవమానిస్తే ఈ వ్యక్తి గౌరవించిన తీరు నిజంగా చూసేటప్పుడు కూడా కళ్ళు చెమర్చే. అసలు చెమర్చని వ్యక్తి ఉంటాడా అంటే కూడా అతిశక్తి అనేది. అసలు ఎవడో కూడా అసలు ఆయన చూసి వెంటనే నిజంగా పవన్ కళ్యాణ్ గారి సంస్కారం అదంతా కూడా చిరంజీవి గారి దగ్గర నుంచే వచ్చింది, వాళ్ళ తల్లిగారి దగ్గర నుంచే వచ్చింది. వెంటనే తల్లికి, ఇంకో తర్వాత కన్న తల్లి ఒకళ్ళైతే పెంచిన తల్లి సురేఖ గారికి, అసలు ఆ కుటుంబం అంతా ఆప్యాయత, ఒక్కొక్క సన్నివేశం చూస్తుంటే అసలు ఎంతమందికి ఒక ఏమంటారు ఐ ఫీస్ట్ అంటారు కదా, అది జరిగింది. ఒక కన్నుల పండగ జరిగింది. ఓ పక్కన చిన్న పిల్లల్లాగా సాయిధరం తేజ్ విజిల్స్, ఇంకో పక్క ఎదిగిన కొడుకు బాహుబలిలా కనిపించేటటువంటి అఘీరనందన్ ఇలా నుంచుని తను, ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారి భార్య, ఆయన కాళ్ళకి నమస్కారం పెడుతుంటే చెప్పులు అడ్డొస్తాయేమో చెప్పులు పట్టుకున్న తీరు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఊరిని ఇష్టపడరు అనే అందరికి అన్నా రెజీనో గారి ఒక కారణం అని నిజంగా నిన్న జరిగిన సిచ్యువేషన్ చూడొచ్చు. ఏదేమైనా అసలు నిజంగా చెల్లెళ్ళు, ఓ పక్క అక్క, ఇద్దరు కూడా హారతి పట్టి ఇవ్వటం, ఓ పక్క రామ్ చరణ్ గారు అయితే నిజంగా కొడుకు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాడో తెలియదు కానీ అందరూ కూడా ఒక భావోద్వేగమైనటువంటి విధానానికి తీసుకెళ్ళిపోయారు. అంటే ఒక చిన్న ఫ్యామిలీ మెగాస్టార్ అయినంత ఒక ఎత్తు అయితే,
రాజకీయంగా నిలబడడానికి దానికి పదింతలు కష్టపడాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. దాన్ని తీసుకున్న విధానం ప్రజల్ని నిజంగా ఆశ్చర్యపరిచింది అనుకోవచ్చు. నిన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి స్వాగతం పలుకుతుంటే ఇంకా అవల ఇప్పుడే జస్ట్ బిగినింగ్ ఒక అడుగు అసెంబ్లీలోకి పెట్టడానికే ఎన్ని కష్టాలు పడితే ఆయన రేపు పొద్దున సీఎం స్థాయికి వెళ్ళాల్సిన వ్యక్తి. 100% పవన్ కళ్యాణ్ గారు సీఎం స్థాయి వ్యక్తి, సీఎం అవుతారు 100%, అందులో ఆలోచనే లేదు. కానీ ఆ మొదటి అడుగు వేయటానికి ఎన్ని పడాల్సి వచ్చిందో మనం చూడవచ్చు. ఏదేమైనా సరే మెగాస్టార్ని ఆ విజయాన్ని తీసుకొచ్చి మెగాస్టార్ పాదాల చెంత పెట్టిన విధానాన్ని నిజంగా నిన్న చేసిన పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంత అద్భుతంగా చూపించినందుకు చిరంజీవి గారి కుటుంబానికి హ్యాట్స్ ఆఫ్. ఇంకా మిగతా ఎవరు ఏమనుకున్నా కానీ నిన్న చూసినది మాత్రం లైఫ్లో ఒక మెమొరబుల్ సిచ్యువేషన్ అనుకోవచ్చు. ఇది అందరికీ ఇచ్చేశారు. నిజంగా ఒక అద్భుతమైనటువంటి క్షణాల్ని ఆయన గెలుపుతో చూస్తే ఆ గెలుపుని పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి పాదాల చెంత పెట్టడం నిజంగా ఒక అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ.